సింహాచల మహాక్షేత్రం సమీపంలోని అరణ్య నిశ్శబ్దంలో దాగి ఉంది ఒక పవిత్ర స్థలం, భైరవకున. పురాణం చెబుతుంది, శ్రీ వరాహ నరసింహుడు సింహాచలాన్ని తన నివాసంగా ఎంచుకున్నప్పుడు ఆ క్షేత్రాన్ని కాపాడటానికి లార్డ్ శివుడు భైరవ స్వరూపంగా ఈ కోనలో ప్రత్యక్షమయ్యాడని. అప్పటి ఘనమైన అరణ్యాల్లో భక్తులను కాపాడుతూ చెడు శక్తులను దూరంగా నెట్టుతూ భైరవుడు ఇక్కడే క్షేత్రపాలకుడిగా నిలిచాడు. రాళ్ల మధ్యగా ప్రవహించే చిన్న తీర్థం కారణంగా ఈ ప్రదేశం భైరవకొనగా ప్రసిద్ధి చెందింది. భైరవుడు కాపలా కాయే కోనం అనే అర్థంతో ఇప్పటికీ భక్తులు ఇక్కడికి వచ్చి ధైర్యం, రక్షణ, అడ్డంకుల తొలగింపు కోసం ప్రార్థిస్తారు. ఈ కోనలో నిశ్శబ్దంగా నిల్చుని చూస్తే ఇవాళ కూడా భైరవుని శక్తి, ఆయన కాపలా భంగిమను మనసులో అనుభవించగలరని జన విశ్వాసం.